జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును పోలీసులు దాదాపు 5 గంటలుగా విచారిస్తున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, దాదాపు 5 గంటలుగా హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు, సిట్ అధికారులు. అయితే ప్రెసెంట్ అక్కడ పిఎస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? గడిచిన 5 గంటలుగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగా మనం చెప్పాలి. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఎందుకంటే 11 గంటల 10 నిమిషాలకి మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీస్ పిఎస్ లోని సిట్ ఆఫీస్కి వచ్చారు. అప్పటి నుంచి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా చాలాసేపు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోక కొంత గందరగోళ పరిస్థితుల్లో కూడా ఇటు అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు, పెద్ద మొత్తంలో కూడా ఇటు పోలీసులు మోహరించి ఉండడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ స్టేషన్ ఆవరణ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నాక ఇప్పటికే 5 గంటల పైగా సమయం కావస్తుంది. దీంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. వాస్తవానికి నోటీసుల అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే కేవలం ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి కూడా హరీష్ రావు వద్ద నుంచి వివరాలు తీసుకునే ప్రయత్నంలో భాగంగానే సిఆర్పి 160 నోటీసు జారీ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ఇంతసేపు విచారణ అంశానికి సంబంధించి కూడా కొంత గందరగోళం కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇన్ని గంటల పాటు ఏ అంశాల మీద హరీష్ రావును విచారిస్తున్నారనేది కూడా ప్రస్తుతం అయితే మనం చూడాల్సిన అంశంగా చెప్పాల్సి. ప్రస్తుతానికైతే ఇంకా మరొక గంట పాటు కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. 6 సిట్ సభ్యుల సమక్షంలో కూడా హరీష్ రావును వివిధ అంశాలకు సంబంధించి, గత ప్రభుత్వంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ హయాం సంబంధించి ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఏవైనా విషయాలు ఉన్నాయా లేదా తో పాటు ఇటు ముఖ్యంగా 2023 ఎన్నికల సందర్భాలకు సంబంధించి కావచ్చు, కొన్ని వివిధ అంశాలకు సంబంధించి కూడా అటు మాజీ మంత్రిని అనేక క్వశ్చన్లు సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా 680 మందికి పైగా సిట్ బృందం విచారించింది. రెండోసారి ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన బృందం కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కావచ్చు, బాధితులు, గతంలో కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న వారిని కూడా తిరిగి మరొకసారి పిలిచింది. అప్పట్లో ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావును కూడా ఇటీవల కాలంలో కూడా సుమారుగా 14 రోజులకు పైగా కస్టడీ విచారణ చేసిన నేపథ్యంలో ఇక కేసుకు సంబంధించి చివరిసారిగా మిగిలిన్నది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు రావట్లేదు. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నవారు బాధితులకు సంబంధించి కూడా అనేక దఫాలుగా విచారణ చేసిన నేపథ్యంలో ఇక మిగుతుంది గత ప్రభుత్వం సంబంధించిన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఉన్నారు కాబట్టి వారిని ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ముగిసే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉండే వ్యక్తులు, అప్పట్లో కీలకంగా పనిచేసిన వారందరినీ కూడా విచారణ సిద్ధమని చెప్పాల్సి. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న హరీష్ రావును కూడా విచారించే ప్రయత్నం సిట్ చేసినట్టుగా చెప్పి అందులో భాగంగానే నిన్న 160 కింద నోటీసులు జారీ చేయడం, ఈ రోజు విచారణ చేస్తుంది. కాబట్టి ఈ తర్వాత మరికొంతమందిని విచారించేందుకు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ 5 గంటల వ్యవధిలో హరీష్ రావును సిట్ సంబంధించిన అధికారులు ఎలాంటి క్వశ్చన్, ఎందుకంటే గతంలో చాలా మంది బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కొన్ని వివరాలను బేస్ చేసుకుని కూడా హరీష్ రావును విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరికొన్ని గంటల పాటు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి కొంత ఈ కేసులో ఆయనని కేవలం విచారణలో భాగంగా కొన్ని అంశాలు తెలుసుకునేందుకు, కొన్ని విషయాల గురించి వాకప్ చేసేందుకు మాత్రమే పిలిచామంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఏ అంశాలకు సంబంధించి సిట్ బృందం హరీష్ రావు వద్ద నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్న వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 5 గంటలకు పైగా హరీష్ రావును సిట్ సంబంధించిన 6 ప్రత్యేక బృందం కూడా విచారిస్తుందని చెప్పుకోవాల్సింది. మరికొన్ని గంటల పాటు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్ నుంచి కూడా ఇటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కూడా జూబ్లీస్ పిఎస్ కొద్దకు చేరుకోవడంతో కూడా కొంత ఉద్రిక్త చోటు చేసుకుని చెప్పవచ్చు. ఎందుకంటే 5 గంటల పాటుగా ఎలాంటి సమాచారం లేకుండా కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా కొంత
బయట ఉండే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పిఎస్ ఎదుట ముఖ్యంగా సిట్ ఆఫీస్ ఎదుట ఎవరు ఉండొద్దంటూ కూడా పోలీసులందరినీ వారించి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాబట్టి మరికొన్ని అంటే సుమారుగా మరొక గంట పాటు విచారణ సాగే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు అతడి కింద పనిచేసిన తిరుపతి అన్నతో పాటు చాలా మందికి సంబంధించి కూడా కొన్ని పేర్లను వ్యక్తపరిచారు. అందుకు సంబంధించి కూడా కొన్ని ఆదాయాలను ఆయన ముందుంచి అడిగే ప్రయత్నం చేసినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి మరొక గంట పాటు హరీష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం. ఎందుకంటే గతంలో మొదటిసారి ఏర్పాటు సిట్టు కేవలం ఒక ఏసీబీ స్థాయికి సంబంధించిన అధికారం ఉన్న తర్వాత దీన్ని కొంత పటిష్టం చేసేందుకు రెండోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కొంత దీంట్లో సాంద్రత ఉండాలి, కొంత కీలక సమాచారం రాబట్టాలని కూడా ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం రెండోసారి 5 సీనియర్ ఐపీఎస్ తో పాటు కొంతమంది 4 నాన్ క్యాడర్ సంబంధించిన ఆఫీసర్లతో కూడా 9 మంది సభ్యులతో కూడా ఈ టీం ఏర్పాటు చేసింది. కాబట్టి వారు మరికొన్ని రోజుల్లో సుప్రీంకోర్టులో ఛార్జ్ షీట్ దాఖల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి ఎన్ని రోజుల పాటు ఇంకా విచారణ చేస్తారు, సిట్ విచారణను కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మిగిలింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మరొక వ్యక్తులు అంటే మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా త్వరలో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ ముగ్గురిని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఒక పోలీస్ స్టాప్ పడే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే మొదటి వ్యక్తిలో మొదటిసారి హరీష్ రావుకు నోటీస్ ఇచ్చినట్టుగా మనమైతే చెప్తారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. మరికొంతసేపు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కొంత ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా లోపల ఏం జరుగుతుందన్న ఉత్కంఠగా బయట ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కిరణ్, అయితే అంటే సమయం గడిచే కొద్దీ సిట్ కార్యాలయం దగ్గర ముఖ్యంగా పిఎస్ దగ్గర పరిస్థితి చేదాటుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో క్రమక్రమంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, బీఆర్ఎస్ శ్రేణుల ఉత్కంఠ, బీఆర్ఎస్ శ్రేణుల కలయిక కూడా పెరిగేటువంటి అవకాశమే కనబడుతోంది. అక్కడికి సంఖ్య అంటే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకునేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసుల బందోబస్తు ఎలా ఉంది, అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు ఎంతమందిని నియమించడం జరిగింది, ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సునీల్, ముదురుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మొదటగా సిట్ ఆఫీస్ కి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో కూడా ఆయన అనుచర గణాన్ని ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు పిఎస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వాహనాలు పంపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా సిట్ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో కూడా 300 మంది పైగా పోలీసులను ప్రత్యేకంగా ఏర్పాటు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో హరీష్ రావుతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు వస్తారు. కాబట్టి కొంత కార్యకర్తల హడావుడి ఉంటుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 300 పోలీసు మందితో కూడా పూర్తి స్థాయిలో చెక్ పోస్ట్ దగ్గర నుంచి జూబ్లీస్ పిఎస్ వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఉదయంతో పోల్చుకుంటే ఒక్కసారిగా మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత కూడా ఉత్కంఠత పెరిగిపోవడం, 5 గంటలు అయినా ఇంకా హరీష్ రావు బయటకు రాకపోవడంతో ఏం జరుగుతున్న ఒక అనుమానంతో కూడా ఆ తెలంగాణ భవన్ లో ఉన్న పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో కొంత అడవుడేది కనిపిస్తుంది. ఎవరిని సిట్ ఆఫీస్ ఎదుట ఉండనీయకుండా అందరినీ పంపించే ప్రయత్నం కూడా పోలీసు చేసిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో అందుబాటులో, ఎందుకంటే ఒకసారి ఏదైనా అనుకోరాని ఘటన జరిగినప్పుడు కూడా ఆ పరిస్థితిని కంట్రోల్ తెచ్చేందుకు 300 మంది పైగా పోలీసులు అందుబాటులో ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరిని సీట్ కార్యాలయంలో ఎదుట ఉండనీయకుండా అందరినీ పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరొక గంట పాటు హరీష్ రావుని విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరొక గంట పాటు అయితే ఆ సిట్ కార్యాలయంలో హరీష్ రావుని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వివరణ కోరడానికే పిలిచామని చెప్పినటువంటి నోటీసుల్లో చెప్పినటువంటి పోలీసులు, సిట్ అధికారులు ముఖ్యంగా ఇన్ని గంటల పాటు విచారిస్తున్నారంటే ప్రశ్నావళి ఎంత పెద్దగా ఉందనేది ఊహించుకోవచ్చు. అండ్ విచారణకి హరీష్ రావు సహకరిస్తున్నారా లేదా అనే విషయం ఏమైనా బయటకు వస్తుందా? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ కేసుకు సంబంధించి 680 మందికి పైగా బాధితుల వద్ద అంటే వివిధ వర్గాలకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసిన నేపథ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి మీకు సంబంధించి ఎప్పుడైనా మీకు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కావచ్చు మీ దృష్టికి వచ్చిందా ఏంటన్న అంశాలను కూడా సిట్ అధికారులు అడిగినట్టు తెలుస్తుంది. కాబట్టి వాటన్నిటికీ హరీష్ రావు చాలా ధీటైన సమాధానం. ఎందుకంటే ఆయన సహజంగానే
ఆయన మాటల దాటి చాలా సాహసిద్ధంగా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు కూడా అవలీలగా సమాధానం చెప్పే వ్యక్తి కాబట్టి ప్రస్తుతానికైతే సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి కూడా చాలా ధీటుగా సమాధానం చెప్తున్నారు. అన్ని అంశాలకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా గడిచిన 2 ఏళ్లుగా హరీష్ రావు మీద ఎలాంటి ఆరోపణ రాలేదు. కేవలం బాధితులు కూడా ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ కావాలనే కొంతమంది రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులను, ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వంటి వారి పేర్లను పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తమ నేత సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నట్టు కూడా బయట ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అనేక అంశాలకు సంబంధించి కూడా 6 బృందం సభ్యులు కూడా హరీష్ రావుని అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. వారన్నీ అన్ని సమాధానాలకు కూడా ఆయన ధీటుగా సమాధానం చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ విషయానికి సంబంధించి, ఎందుకంటే గతంలో రాజకీయ, పారిశ్రామిక సంస్థతో పాటు వివిధ వర్గాలకు సంబంధించి కూడా కొంత ఫోన్ ట్యాపింగ్ అయిన బాధితులు కూడా సిట్టు ముందుట వాంగ్మూలం ఇచ్చారు. కాబట్టి అందులో కొన్ని అంశాలను బేస్ చేసుకుని మాత్రమే విచారణ సాగుతుంది. విచారణ అధికారి అడిగిన ప్రతి ప్రశ్నకి కేటీఆర్, హరీష్ రావు చాలా ధీటుగా సమాధానం చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే కిరణ్, కీప్ అప్డేటింగ్ us కిరణ్. థ్యాంక్ యూ.